ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్నవారు అదృష్టవంతులు. ఒక పేద రైతు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి, ఓ దేవుడా, నాకొక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందొక సంచి కనిపించింది. మరుక్షణమే అతనికి ఇలా వినపడింది: ఈ సంచిలో నీకు డబ్బు ఇంకా బంగారు నాణాలు దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారేయి. అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారేసేదాకా నువ్వు ఆ డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది. రైతు పరమానందం చెంది ఆ రాత్రంతా సంచిలో నుంచి బంగారు నాణేలు ఇంకా డబ్బును తీసి ఒక గోతం నింపాడు. మరుసటి రోజు అతనికి తిండి లేదు. సంచిని నదిలో పారేసేదాకా అతను డబ్బును వాడడానికి లేదు. ఇంకొక రాత్రి అంతా కూర్చొని ఇంకొక గోతం నింపి తర్వాత సంచిని నదిలో పారేద్దాం అనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు డబ్బు ఇంకా బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజు బిచ్చమెత్తి కడుపు నింపుకుంటున్నాడు. రైతుకి తగినంత తిండి ఇంకా నిద్ర లేక చివరకు ఒకరోజు చనిపోతాడు. ఈ రైతు కథ మనకు బాగా దగ్గరగా ఉంది కదా. ఎందుకంటే మనలో చాలా మందికి ఎంత సంపద ఉన్నా తృప్తి ఉండదు. అది ఎంత అంటే వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా అనుభవించవచ్చు. సంపద మీద అత్యాశతో అవినీతికి పాల్పడేవారు, అక్రమాలను చేసేవారు ఎంతో మంది మనశ్శాంతి లేకుండా బ్రతికి ఈ రైతులాగా ప్రశాంతంగా కూర్చొని తినే ఓపిక కూడా లేక ఏదో ఒక రోజు చనిపోతున్నారు. ఇలా సంపద మీద అత్యాశ ఉండే చాలా మందికి రాత్రులు నిద్ర కూడా పట్టటం లేదు. ఇచ్చిన రూపాయితో సంతృప్తి పడి పక్కకు పోకుండా ఇంకా ఇవ్వమంటూ వెంటపడే యాచకుడిని చూసి మనం ఎలా విసుగుతో దూరంగా వెళ్తామో, అంతు లేకుండా కోరే మన కోరికలను చూసి దేవుడు కూడా అలానే దూరంగా వెళ్తాడు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.